తెలంగాణలో పవర్ కట్స్ లేకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషర్రఫ్ అలీ. గత ఏడాదితో పోల్చితే ఈసారి డిమాండ్ పెరిగినా ఇబ్బందులు ఉండవన్నారు. వినియోగదారులకు మరింత దగ్గరవడానికి వాట్సాప్ సేవల్ని ప్రారంభించామని వివరించారు. సాధ్యమైనంత వరకు పవర్ కట్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషర్రఫ్ అలీతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. సమ్మర్ వచ్చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా డొమెస్టిక్ కావచ్చు, అటు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పవర్ కన్జ్యూమర్ ఎక్కువగా ఉంటుంది. ఈసారి సమ్మర్కు ప్రభుత్వం ఎట్లాంటి ఏర్పాటు చేస్తుంది, అధికారుల ప్రణాళిక ఏ రకంగా ఉన్నాయన్నటువంటి విషయం మీద మనతో మాట్లాడేందుకు టీజీఎస్పీడీసీఎల్ చీఫ్ ముషర్రఫ్ అలీ ఉన్నారు. సార్, ఈసారి సమ్మర్కి యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉండబోతుంది? పవర్ కట్స్ లేకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు? లాస్ట్ ఇయర్ మనము దాదాపు 17,162 మెగావాట్ డిమాండ్ని సప్లై చేయగలిగినాము. అదేవిధంగా ఈసారి ఒక 20% పెరిగినా కూడా 19,000 మెగావాట్ల డిమాండ్ వచ్చినా కూడా మన డిస్కామ్స్ కానివ్వండి, ట్రాన్స్కో, జెన్స్కో ఈసారి ఈ డిమాండ్ని మీట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్ యాక్షన్ పేరుతో మన నెట్వర్క్ ఆగ్మెంటేషన్ కానీ, సబ్స్టేషన్ ఆగ్మెంటేషన్, న్యూ సబ్స్టేషన్, న్యూ లైన్స్, న్యూ ట్రాన్స్ఫార్మర్స్, న్యూ స్విచ్చింగ్ స్టేషన్స్ అనేది ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో గత 3-4 సంవత్సరాల్లో ఉన్న ట్రెండ్లో, అదేవిధంగా లాస్ట్ ఒక 2 సంవత్సరాల్లో వచ్చిన కొత్త కన్స్ట్రక్షన్స్లో, కొత్త బిల్డింగ్స్లో అన్నీ చూసి మనం ఈ సంవత్సరానికి ఎంత ఎక్కువ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని తగినట్టుగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేసుకున్నాము. ఇంకొక విధంగా చూస్తే గతంలో మనం నెట్వర్క్ని 90% లిమిట్ వరకు ఆపరేట్ చేశాము. కానీ ఈసారి 70-80% లిమిట్ లోపే మనం నెట్వర్క్ని ఆపరేట్ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాము. సో భారీగా దాదాపు 1,500 కోట్లతోని ఈ ఆగ్మెంటేషన్ వర్క్స్ మనము ఎస్పీడీసీఎల్లో తీసుకున్నాము. అదేవిధంగా ఇతర పవర్ యూటిలిటీస్ కూడా ఈ డిమాండ్ని మీట్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆల్రెడీ లాస్ట్ వీక్ మనకు 16,955 మెగావాట్స్, అంటే లాస్ట్ ఇయర్ కన్నా దాదాపు ఒక 2% తక్కువ డిమాండ్ వరకు కూడా మనము పవర్ సప్లై అందించగలిగినాము. ఎక్కడ కూడా ఎలాంటి కూడా పవర్లో ఓవర్లోడ్ కానీ, రైతులకు సమస్యలు కానీ, ఏ ఒక్క లైన్ కానీ, ఏ ఒక్క సబ్స్టేషన్ కానీ ఓవర్లోడ్ లేకుండా మనం ఇప్పటివరకు సప్లై మెయింటైన్ చేయగలుగుతున్నాము. కానీ ప్రతి కంప్లైంట్ని, ప్రతి కన్జ్యూమర్, ప్రతి కంప్లైంట్ ఏ విధంగా చేసినా కూడా మేము దాన్ని చాలా సీరియస్గా తీసుకొని హయ్యెస్ట్ ప్రయారిటీలో రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది మొత్తానికి ఈసారి సమ్మర్ యాక్షన్ ప్లాన్ చాలా పకడ్బందీగా ఉంది. అటు అధికారికంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇబ్బందులు ఏమీ లేవు. పవర్ కట్స్ అన్నది ఉండబోవు అన్నది ముషర్రఫ్ అలీ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.